బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి ట్వీట్ కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ టైంలో విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తప్పించుకునేందుకు దొరకని దొంగలు నాకు తెలియదన్నారు. ఏ రూపాయి నేను ముట్టుకోయలేదని విజయసాయిరెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇంకా లిక్కర్ దొంగల బట్టలు విప్పాలి, మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు లిక్కర్ స్కామ్ లో ఇంకా విచారణ కొనసాగుతోంది. పలువురిని ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజ్ కసిరెడ్డిని కూడా ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతము చర్చానీయాంశమైంది. ఒక్క రూపాయి కూడా తాను ముట్టుకోలేదంటూ ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో తనది విజిల్ బ్లోయర్ పాత్ర అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఈ టైంలో విజయసాయిరెడ్డి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి? ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ విచారణ చాలా స్పీడప్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా విచారణ చేయబడుతుంది. అయితే నిన్న ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన్ని విజయవాడ సిట్ కార్యాలయంలో విచారిస్తా ఉన్నారు. ఈ తరుణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలనమైన ఒక ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే అని ఆయన ఆ ట్వీట్ లో మెన్షన్ చేశారు. దాంతో పాటు తప్పించుకునేందుకు దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పాను, వారు మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి ట్వీట్ అనేది సంచలనంగా మారింది. మొన్న ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఈ మద్యానికి సంబంధించి పాలసీ ఏ విధంగా తయారైంది, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అన్ని కూడా అతను అప్పుడు చెప్పారు. రాజ్ కసిరెడ్డి పేరు కూడా అతను చెప్పినట్టు మనకు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా చేసిన ట్వీట్ కూడా చాలా సంచలనంగా మారింది. రైట్, ఒకవైపు రాజ్ కసిరెడ్డిని విచారిస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డిని విచారించినప్పుడు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పడం జరిగింది. ఇప్పుడు విచారణలో తనతో పాటు విజయసాయిరెడ్డిని కూడా పిలిపించి విచారించే అవకాశాలు ఉన్నాయా? అయితే ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ అంటే గత ప్రభుత్వంలో ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎవరెవరు ఈ పాలసీని తయారు చేసినప్పుడు తర్వాత జరిగిన పరిణామాలు ఎవరున్నారనే దానిపైన సిట్ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు కూడా చేసింది. దాంట్లో భాగంగానే కొంతమంది అనుమానితులుగా భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు దాదాపు 5 గంటల పైగా విచారించి అన్ని కోణాల్లో విచారించి పూర్తిగా అతను స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నితిన్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక లింక్ అంతా కూడా రాజ్ కేసిరెడ్డి దగ్గర ఉందని పోలీసులు సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న అర్ధరాత్రి నుంచి అనేక కోణాల్లో రాజ్ కేసిరెడ్డిని కూడా విచారిస్తా ఉన్నారు. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఈ ట్వీట్ అనేది ఈ కేసులో చాలా కీలకంగా మారబోతుందని చెప్పొచ్చు. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.